కొండవీటి వాగుని వారు చెప్పినట్టుగానే అడుగు భాగంలో 120 మీటర్లు, పై భాగంలో 180 మీటర్లకు విస్తరించలేదు. అంటే ఈ ఈ ఫ్లడ్ అంతా, ఈ వాటర్ అంతా ఎటు వెళ్తుంది? ఖచ్చితంగా ఈ వాటర్ అంతా కూడా కృష్ణానది దగ్గరికి చేరటమో, లేకపోతే వివిధ భాగాల్లో ఈ వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడొక చోట ఎగదంతుంది. ఇంతకుముందే మరి రాజధానికి సంబంధించినటువంటి విషయాలు ప్రముఖంగా మాట్లాడే మంత్రి నారాయణ గారు చెప్పారు. ఎందుకంటే వెస్ట్రన్ బైపాసు దగ్గర కల్వర్స్ బ్లాక్ అయిపోయినాయి, ఈ నీరు కొండవీటి వాగు నీరు ఎగదనుతుంది, అందువల్ల నేషనల్ హైవే రోడ్ని, వెస్ట్రన్ బైపాస్ని గండులు కొడుతున్నామని చెప్పారు అఫీషియల్గానే. అంటే గత వారం రోజుల నుంచి, మంగళవారం నుంచి అక్కడ బ్యాక్ వాటర్ స్టోర్ అయిందని వారే ఒప్పుకున్నట్టు. ఎందుకంటే వారం తర్వాత గండులు కొడుతున్నారంటే అది క్లియర్ కాలేదు. వారు చెప్పిన రీజన్ ఏంటంటే అక్కడ కల్వర్స్ బంద్ అయినాయి కనుక రోడ్నే పగలగొట్టేస్తున్నాం అన్నారు, నిన్న కాక మొన్న వేసిన రోడ్ని. ఈ రోడ్డు ఇక్కడే ఎగతన్నిందా లేకుంటే కాజా టోల్వే మీద ఎగతన్నిందా అనే విషయాన్ని వారు చెప్పలేదు. కాజా టోల్వే మీద ఎగదన్ని పక్కనున్నటువంటి మల్టీ స్టోరీ కట్టడాలు, 2 సెల్లార్లు, ఆ తర్వాత స్టిల్ట్ ఫ్లోర్ మునిగిపోయి కాంపౌండ్ వాళ్ళు పెకలించుకుపోయింది. కాజా టోల్వే మీద మనిషి ఎత్తు నీరున్నాయి. కాజా టోల్వే పొంగినప్పుడు ఆ నీరు నంబూరులోకి వస్తుంది, నంబూరులో నీరు పొలాల మీద పడుతుంది. అంటే కొండవీటి వాగు లేక ఆ ఉపవాగుల నీరు కాజా టోల్వే దాటి పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నంబూరులోకి రావడం జరిగిందనేది ఒకటి ఇప్పుడు అర్థమవుతా ఉంది మీరు చెప్పిన దాని ప్రకారంగా. మరొకటి, గుంటూరు ఛానల్లోకి నీరు ఇరిగేషన్ శాఖ వదలలేదని నిన్న అవినాష్ అనే ఏఈ నేను తప్పుడు ప్రచారం చేశానని ఒక కంప్లైంట్ ఇవ్వడం, నా మీద కేసు కట్టడం జరిగింది. నేను ఇరిగేషన్ శాఖని, అవినాష్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను. పత్రికా విలేకరులకి, బాహ్య ప్రపంచానికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ కొండవీటి వాగు, గుంటూరు ఛానల్ వేరువేరు కాదు. కొండవీటి వాగులో నుంచే సీతానగరం దగ్గర పంపింగ్ ఇంటేక్ ఎక్కడుందో దానిలో నుంచే గుంటూరు ఛానల్ ప్రారంభమవుతుంది. ఈ నిలువునా కల్పించేది కొండవీటి వాగు, ఇలా ప్రవహించేది గుంటూరు ఛానల్. ఈ రెండు వేరువేరు కాదు. కొండవీటి వాగులో పంపులు పెట్టి వర్షం వచ్చినప్పుడు ఒకటి కృష్ణానదిలోకి పంప్ చేస్తారన్నారు, 2 వెస్ట్రన్ డెల్టా కెనాల్, కృష్ణా వెస్ట్రన్ డెల్టా కెనాల్లోకి పంప్ చేస్తా అన్నారు. ఈ 2 పంప్ చేస్తేనే బయటికి వెళ్తాయి, కానీ గుంటూరు ఛానల్లోకి పంప్ చేయకోకుండానే ఆటోమేటిక్గా నీరు వస్తుంది. అయితే వీరనేది ఏంటంటే ఉండవల్లి దగ్గర ఉన్న లాకులు మేము కట్టేశాము అంటున్నారు. నేను అంటుంది ఏంటంటే ఉండవల్లి దగ్గర మీరు లాకులు కట్టేసి ఉంటే 47 కిలోమీటర్లు నిడివి కలిగినటువంటి గుంటూరు ఛానల్ 17 కిలోమీటర్లు పొన్నూరు నియోజకవర్గంలో ప్రవహిస్తూ ఉంది. ఈ ఛానల్లోకి ఇంత నీరు ఎలా వచ్చింది? ఒకటి. రెండోది, గుంటూరు ఛానల్ కాంటూర్ లెవెల్స్ ప్రకారంగా పెద్ద తవ్వకాలు లేకోకుండా న్యాచురల్ లెవెల్స్ మీద తక్కువ బండ్స్ ఫామ్ చేసి ఈ కెనాల్ ఏర్పాటు చేశారు. ఇది ఎందుకంటే కృష్ణా వెస్ట్రన్ డెల్టా కెనాల్కి, నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి మధ్య ఉన్న ఏరియాలో 47 కిలోమీటర్లు ఇరిగేట్ చేయడానికి మంగళగిరి పట్టణానికి, గుంటూరు పట్టణానికి, పొన్నూరు పట్టణానికి నీటి కోసం. ఇది సీతాలంక దగ్గర ప్రారంభించబడి వట్టిచెరుకూరు మండలం గారపాడు దగ్గర ఎండ్ అవుతుంది. ఈ కాలువ ఒక్క రాత్రి పడిన వర్షానికి పొంగి పవర్లించి పక్కన పొలాలను ముంచగలదా? ఈ కాలువ ఏమో ఎత్తులో ఉంటుంది, పొలాలేమో కింద ఉంటాయి. కృష్ణా డెల్టా కెనాల్ ఎలా ఉంటుందంటే కాలువ పొలాలు ఒకటే లెవెల్లో ఉంటాయి. కట్టలు ఎత్తుగా పెంచి ప్రవాహాన్ని పెంచి అక్కడి నుంచి పంట కాలువలకు విడుదల చేస్తారు. ఈ కాలువలోకి పొలాల్లో నీరెక్కే ప్రశ్నే లేదు. కాలువలో రాత్రికి రాత్రి కురిసిన వర్షానికి ఇంత ప్రవాహం వచ్చి పడిందంటే నమ్మశక్యంగా లేదు. ఖచ్చితంగా ఉండవల్లి దగ్గర లాకులు ఆ రోజు మీరు కట్టేసన్నా ఉండకపోవచ్చు, లేకుంటే కొండవీటి వాగు ఎగదంతుంది కనుక
లేపనా లేపచ్చు. నెంబర్ 1 ఒకటి కాజా టోల్వే దగ్గర బ్యాక్ వాటర్ ఆఫ్ కొండవీటి వాగు వచ్చింది, మునిగింది. అదేవిధంగా మంత్రి గారు ఇవాళ చెబుతున్నట్టు గత వారం రోజుల నుంచి పోని బ్యాక్ వాటరు బైపాస్ని పగలగొట్టి బయటికి పంపిస్తున్నారు. కృష్ణా డెల్టా కెనాల్లో కొంత తోడారు, నదిలోకి కొంత తోలారు. ఒక్క గుంటూరు ఛానల్లోనే మీరు కట్టేశామంటే ఎలా నమ్మకం? ఆ రోజు వచ్చిన ప్రవాహాన్ని గుంటూరు ఛానల్లోకి 100కి 100 పాళ్ళు వచ్చిందని రైతులు నమ్ముతున్నారు, ప్రజలు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నా. దాంట్లో వేరే ఆలోచనే లేదు. ఎందుకంటే గత 40-50 సంవత్సరాల్లో గుంటూరు ఛానల్ ఇలా పొంగి పొలాలు ముంచినటువంటి దాఖలాలు లేవు. అంతేకాకుండా వీరనాయకునిపాలెం అంటే గుంటూరు నియోజకవర్గ పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గుంటూరు ఛానల్కి థైలాండ్ ప్రాంతం. ఈ ప్రాంతంలో నేను నిన్న కాక మొన్నే అక్కడికి వెళ్ళాను. ఇది పరిస్థితి. అంటే థైలాండ్లో ఉన్నటువంటి గుంటూరు ఛానల్కి గత 40-50 సంవత్సరాల్లో అరకొరగా నీరు వచ్చాయి. ఆ నీటిని ఇరిగేట్ చేసుకోవటానికి రైతులు కొట్లాడుకుంటూ ఉండేవారు. అలాంటి వీరనాయకునిపాలెం సెలపాడు రెవెన్యూలో ఉన్నటువంటి వీరనాయకునిపాలెంలో ఈ రోజు వరకు కూడా నీరు పోవడం లేదు. అది గుంటూరు ఛానల్ నుంచి అనుసంధానం చేసినటువంటి ఒక పంట కాలంలోంచి రావడం, ఆ గుంటూరు ఛానల్లోంచి తుంగభద్ర డ్రైన్లో పడి తుంగభద్ర డ్రైన్ పొంగటం, విఎన్ పాలానికి నిన్నటి వరకే రోడ్డు లేదు. మొత్తం తారు రోడ్డు మునిగిపోయింది, రోడ్లు మునిగిపోయాయి, పంట పొలాలు మునిగిపోయాయి. ఎక్కడైతే అరకొరగా ఉన్నటువంటి వాటర్ అందని ప్రదేశాల్లో కూడా ఇంత నీరు వచ్చిందంటే ఒక్క రాత్రిలో పడిన వర్షం వల్ల వస్తుందా? గత 50 సంవత్సరాల్లో వాళ్ళ పంట పొలాలకి నీరు లేక అల్లలాడుతుంటే ఈరోజు నీరు పోక అల్లలాడుతున్నారు. ఈ పరిస్థితి అంతా కూడా సముద్ర తీర ప్రాంతమైనటువంటి పాలకాయతిప్ప, హంసలదీవి, నిజాంపట్నం, దిండిలో సంభవించిందంటే ఏమన్నా అర్థం ఉందేమో కానీ రాజధానికి కోతవేడి దూరంలో ఉన్నటువంటి వీరనాయకునిపాలెం పొన్నూరు నియోజకవర్గంలో సంభవించిందంటే నమ్మనలవి కాదు. ఒకటి బ్యాక్ వాటరు కొండవీటి వాగులో నుంచి ఎగతన్నిందనే మాట వాస్తవం. అది టోల్వే మీద గుంటూరు ఛానల్లో కృష్ణా డెల్టాలోకి, అదేవిధంగా వెస్టర్న్ బైపాస్లో ఈరోజు కొడుతున్న గండితోటి దాన్ని బయటి ప్రవాహం చేసే విధంగా అప్పుడు ఈ రోజు వరకు కూడా రాజధాని ప్రాంతంలో వాగులు మొయ్యడం వల్ల, కొండవీటి వాగు వెడల్పు చేయడం పోవటం వల్ల బ్యాక్ వాటర్తో రాజధాని ప్రాంతం మునిగిందని చెప్పకనే మీరు చెబుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. పొన్నూరు నియోజకవర్గం రాజధానికి 34,000 ఎకరాలు ప్రభుత్వం తీసుకుంది. సరే, వారి పాలసీ అలా ఉంది, వారు అక్కడ రాజధాని కట్టాలనుకున్నారు. సరే, ఆ విషయం ఇప్పుడు మాట్లాడడానికి సమయం సరిపోదు. కానీ రాజధానిలో 34,000 ఎకరాలు తీసుకుని రాజధాని నిర్మాణం చేయాలని మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నారే. పొన్నూరు నియోజకవర్గంలో మీరు రాజధాని కట్టాలనుకోవడం లేదు. 30,000 ఎకరాలు 31,000 ఎకరాలు మునిగిపోయింది. మా శాసనసభ్యుడు అడ్రస్ లేడు, పత్తా లేడు. ఏంటయా ఈ 31,000 ఎకరాలు మునిగింది? మరి రైతులంతా దెబ్బతిన్నారు. మరి క్రితం సంవత్సరం ఛానల్కి కూడా ఇలాగే గండిపడి అప్పుడు మునిగింది. వాటిని రిపేర్ చేయించమంటే నల్లమట్టితో కప్పారు. ఈ సంవత్సరం కొట్టుకుపోయింది. తూటుకోడ నీటి సంఘాలకు ఇచ్చారు. 24 లక్షలు వాళ్ళు డ్రా చేసుకుని గడ్డి మందు స్ప్రే చేశారు. అది ఎండెళ్ళి తూములకు అడ్డం పడి ఇంకా పొంగింది. ఇదేంటయా మరి పరిస్థితి, నువ్వు వచ్చి పరిశీలన చెయ్యి అని ఫోన్ చేసి అడుగుతుంటే రాజధాని పక్కనే ఉంది, మన 31,000 ఎకరాలు పనికిరాదిక లేఅవుట్లు చేసుకోండి అని వారు సలహా ఇచ్చారంట. మరి వారి ఆస్థాన దినపత్రిక ఆంధ్రజ్యోతి మొన్న ఒక శాసనసభ్యుడి, తెలుగుదేశం శాసనసభ్యుడి భర్త దగ్గరే ఎకరాకి 10,000 రూపాయలు లేఅవుట్ కోసం అడిగారంట. అంటే 31,000 ఎకరాలు లేఅవుట్ చేస్తే ఎకరానికి 10 లక్షల చొప్పున ఒక 3,000 కోట్ల రూపాయలు వీరు సూట్ కేసులు నింపుకుని వెళ్లాలనే ప్రయత్నంలో వారు ఉండట్టుంది. నేను అడుగుతా ఉన్నా, పొన్నూరు నియోజకవర్గంలో ఇన్ని వేల ఎకరాలు మునిగిపోతే మీరు ఎక్కడున్నారు? ఎక్కడున్నారంటే వారు ఎక్కడికి వెళ్ళలేదు, గుంటూరులోనే ఉన్నారు. చూశారు కది సంగ డైరీ ప్రోడక్ట్స్, రాగి లడ్డు, జొన్న లడ్డు, రాగి ఆల్మండ్ కుకీస్, ఉలవచారు, ఈ ప్రోడక్ట్స్ అన్నీ వారు ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ? సంగం డైరీలో. సంక్రాంతి పండగ రోజు వారు జెండా ఎక్కడ వేశారు తెలుసా?
నేనేదో నా వ్యాపార సంస్థ ఉంటే అక్కడ జెండా ఎగరబెట్టాను. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పొన్నూరు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలందరినీ పిలిచి, నేను ఎమ్మెల్యేని కాదు, అధికారికంగా నన్ను ఎవరు పిలవరు కనుక అక్కడ ఒక జెండా ఎగరేశాను. వీరు సంగం డైరీలో జెండా ఎగరవేశారు. నియోజకవర్గ పరిధిలో జెండా ఎక్కడ ఎగరవేయలేదు. ఇక్కడ కూడా పాపం వారు భవిష్యత్తులో జరగబోయేది ముందే రాసుకున్నట్టున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ నరేంద్ర, ఎమ్మెల్యే లేదు. అంటే వారికి ఈసారి ఏదో టికెట్ లేదని, మరి పైన ఏదో అక్షంతలు వేశారని, సూట్ కేసులు సర్దటం ఆపమన్నారని నియోజకవర్గంలో చెప్పుకుంటూ ఉన్నారు. వారేమో పెద్ద చౌదరి గారితో కలిసి బీజేపీలో చేరాలని అనుకుంటా ఉన్నారట. సరే, వారికి అంతరంగిక విషయం, ఏ పార్టీలో ఉంటారు, ఏ పార్టీలో చేరతారు, వారికి టికెట్ ఇస్తారు ఇవ్వరని. కానీ పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీరు 31,000 ఎకరాలు వరద నీటిలో గుంటూరు ఛానల్లో వచ్చిన కొండవీటి వాక్ బ్యాక్ వాటర్ వల్ల మునిగి రైతులు కష్టాల్లో ఉంటే మీరు ఎందుకు రావడం లేదు? ఇప్పటికే 2 సార్లు వెదబెట్టారు. ఎకరాకి 10,000 రూపాయలు ఖర్చు అయింది, ఒక్కొక్కసారి 20,000 ఖర్చు అయింది. పోయిన సంవత్సరం అన్నదాత సుఖీభవ 20,000 రాలేదు. ఈ సంవత్సరం మీరు ఇచ్చారంటున్నారు, కొంతమంది ఏదో 4,000 5,000 వచ్చినాయి అంటున్నారు, మళ్ళీ ఇన్స్టాల్మెంట్లు అంటున్నారు, రాలేదు. మూడోసారి వెదబెట్టడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా నారు వేయాలి. నారు వేయాలంటే ఎకరానికి 10,000 రూపాయలు ఎవరు లెక్కేసినా వస్తుంది. అదేవిధంగా ఉచితంగా ఎరువులు ఇవ్వాలన్నాను, ఉచితంగా పురుగు మందులు ఇవ్వాలన్నాను. దీనికి మీ మద్దతు ఉందా లేదా అంటే వారేం మాట్లాడడం వల్ల, అయ్యా ధూళిపాళ నరేంద్ర గారు ఇప్పుడు నాటాలి, వరి తీయాలి, ఎండుగడ్డి పశువులు తినాలి, ఆ పశువులు పాలు ఇవ్వాలి, ఆ పాలు మీ డైరీలోకి రావాలి, అప్పుడే కదా మీరు డబ్బు సంపాదించగలిగింది. మరి పాల మేత కన్నా, గేదెల మేత కన్నా మీరు మరి నాట్లు వేయించే కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి సహాయాన్ని ఇవ్వరా? ఇంకొక విషయాన్ని అడుగుతా ఉన్నా, పాల కోసం మీరు దానానో ఫోడరో రైతులకు ఇచ్చి గేదెలు బాగా మేపండి, మా సంగం డైరీకి పాలు పోయింది అని అంటున్నారు కదా. మరి రైతులకి నియోజకవర్గ శాసనసభ్యుడిగా రైతులకి నారన్నా పంచండి, ఎరువులు ఇవ్వండి, మరి పురుగు మందులు ఇవ్వండి, లేకుంటే ఎకరాకి 10,000 ఇవ్వండి అనే డిమాండ్ మీకు సమంజసంగా కనపడడం లేదా? శాసనసభ్యుడిగా మీరు ఎందుకు బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నారు? సంగం డైరీ అధ్యక్షులుగా చక్కగా మీ ప్రోడక్ట్ కాదు, పాలతో సంబంధం లేదు, రాగి లడ్డూలు అంటున్నారు, జొన్న లడ్డూలు అంటున్నారు, ఉలవచారు అంటున్నారు, మరి ఇంకేమేం తెస్తారో రేపు మాకు తెలియదు. మరి ఇవన్నీ కూడా ప్రమోట్ చేసుకుంటా అంటే మీరు రాజకీయాల నుంచి పక్కకి జరిగిపోయారా? వ్యాపారంలో నిలబడిపోయారా? నిలబడిపోతే రాజీనామా చేసేయండి. ఏదైనా ఉప ఎన్నికలు పెడితే ఎవరన్నా మరి ఇంకొక తెలుగుదేశం వారు ఇంకొకళ్ళు వైఎస్ఆర్ వారిని ఎన్నికవుతారేమో, వారన్నా ప్రజలకు సేవ చేస్తారేమో. మీరు శాసనసభ్యుడిగా ఉన్నట్టయితే నేను చెప్పినటువంటి 10,000 రూపాయలు ఉచిత ఎరువులు, పురుగు మందు సమంజసం అనుకుంటే మద్దతు ఇవ్వండి. ఇప్పటికైనా ఒక గ్రామంలో పర్యటించండి. నీరు పోయిన తర్వాత వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా? నీటిలో మీరు వెళ్ళరా? పోయిన సంవత్సరం మీరు వెళ్ళారు, మీరు కూడా వెళ్ళారు, పొలంలో దిగారు, నారు తీశారు, పోయిందన్నారు. పోయిన సంవత్సరం అడిగితేనేమో ఈ సంవత్సరం అడిగితే 16 లక్షల కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం పంచా అన్నారు. అంటే పోయిన సంవత్సరం పంచితే ఈ సంవత్సరం పంచాల్సిన అవసరం లేదా? ఇప్పటికే డీబీటీ స్కీములు మంగళం మహత్ అయిపోయినాయి. రైతుల దగ్గర డబ్బు లేదు, క్యాష్ ఫ్లో లేదు, గ్రామాల్లో అప్పిచ్చేవాళ్ళు లేడు. ఈ పరిస్థితుల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని మరి ఎలా ఈ నాట్లు వేయగలుగుతారు, రాబోయే రోజుల్లో ఎరువులు ఎలా కొనగలుగుతారనే విషయాన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఇప్పటికైనా మీరు ఆ విషయం మీద అడ్రస్ చేయకపోతే మీరు రాజకీయాల నుంచి బయటకు వెళ్ళినట్టుగా ప్రజలు భావించాల్సి వస్తుంది.